ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్పైసీ కిచెన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో మినపప్పు కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ మినపప్పు తీసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఈ కర్రీలో కారపొడి వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చే వాడుతున్నాను. మీ ఇష్టం, అది మీరు కారపొడి అయినా వేసుకోవచ్చు, లేదా మొత్తం పచ్చిమిర్చితో అయినా వండుకోవచ్చు. పచ్చిమిర్చితో వండుకోవడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్దపాటి ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ఎక్కువగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కూడా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ముందుగానే సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా మంచిగా ఉడుకుతుంది, కర్రీకి కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత 5 నుంచి 10 వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడనే టేస్ట్ వస్తుంది ఇది వేయడం వల్లనే. ఇప్పుడు మీడియం గ్లాస్ సైజులో వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముందే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ మినపప్పు కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.